మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, వార్డ్ కౌన్సిలర్లు హాజరయ్యారు. జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు 48 మంది ఉండగా 10 మంది మాత్రమే మద్దతు ఇచ్చారని, సరైన మెజారిటీ లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని వార్డ్ కౌన్సిలర్ హనుమండ్ల జ్యోతి తెలిపారు. అవినీతి పరుడైన బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలకటం ప్రజలను మోసం చేయటం అవుతుందని ఆమె అన్నారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి కాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది. జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్జర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై